హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకట్. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే తమ్నైల్లో మీరు చూసినట్టు బిగ్ బాస్ ఫేమ్ కళ్యాణ్ పడాలకి అట్లాగే లిటిల్ కృష్ణ స్కామ్కి సంబంధం ఏంటి, ఈ కళ్యాణ్ పడాల పాత్ర ఎంత ఉంది, అసలు ఉందా లేదా, అట్లాగే పల్సర్ బైక్ రమణ కానీ ఇట్లా వీళ్ళు కొంతమంది ఉన్నారు, వీళ్ళకి ఈ లిటిల్ కృష్ణ స్కామ్కి సంబంధం ఉందా లేదా, లిటిల్ కృష్ణ వాళ్ళ తండ్రి ఏం చెప్పాడు, ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయదు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అట్లాగే మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నా, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తాను కోరుకుంటే ఇక వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మామూలుగా ఎవరైనా ఒక వ్యక్తి ఫేమ్లోకి వచ్చాడు అంటే ఆ వ్యక్తి చుట్టూ కొన్ని సోషల్ మీడియాలో కొన్ని ట్రోల్స్ కానీ లేకపోతే అతనికి సంబంధించి ఏదైనా కానీ కొన్ని జరుగుతూ ఉంటాయి. కొన్ని అంటే దీనికి సంబంధించి ఇంకొన్ని కూడా ఉంటాయి, పిఆర్ ఛానళ్ళు ఉంటాయి, వాళ్ళకు ఏజెన్సీస్ ఉంటాయి, వీటి ప్రకారంగా కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి. కానీ ఇంకొక ఇష్యూ ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఏదైనా ఒక మంచి పేరు తెచ్చుకున్న తర్వాత ఆ వ్యక్తిని ఏదో ఒక రకంగా బ్లేమ్ చేయాలని చూస్తూ ఉంటారు, మంచి కానీ చెడు కానీ. అదే కోవలోనే కళ్యాణ్ పడాల బిగ్ బాస్ విన్నర్, బిగ్ బాస్ 9 విన్నర్. ఈ 9 సీజన్లో మంచి పేరే తెచ్చుకున్నాడు. ఇతను మిలిటరీ పర్సన్. ఒకవేళ ఇతను డబ్బుకే కనుక ఆశపడి ఉంటే బిగ్ బాస్ 9లో ఇతనికి డబ్బు ఆఫర్ ఇచ్చారు గెలిచే మూమెంట్లో. డబ్బు ఆఫర్ ఇచ్చి నీకు డబ్బు కావాలంటే తీసుకుని వెళ్ళు అంటే లేదు, అంటే అతను గెలుస్తాడో ఓడతాడో కూడా తెలియని పరిస్థితుల్లో కూడా అతను డబ్బు ఎప్పుడు ఆశపడలేదు. అటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి, పోనీ మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ అయినప్పటికీ అతను డబ్బుకైతే మాత్రం ఏనాడు ఆశపడలేదు. అట్లాంటి వ్యక్తి ఈ చిన్న పిల్లోడు ఈ క్రౌడ్ ఫండింగ్కి అతను ఎందుకు ఆ విధంగా డబ్బు ఆశపడతాడు? అదైతే కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదంటే లిటిల్ కృష్ణ వాళ్ళ తండ్రే చెప్పాడు. ఏమని చెప్పాడు? ఈ కళ్యాణ్ పడాలా ఏ రోజు కూడా మా ఇంటికి రాలేదు, ప్లస్ మా గురించి వీడియో తీయలేదు. అతన్ని ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టుకున్నాడు, పోస్ట్ పెట్టాడు, అదొకటే చెప్పాడు. ఇక్కడ కళ్యాణ్ పడాలా ఎందుకు ఆ పోస్ట్ పెట్టాల్సి వచ్చింది అనే దాని గురించి మాట్లాడు. విజయనగరం అబ్బాయే కదా, మనం హెల్ప్ చేసినట్టు ఉంటుంది అన్నట్టుగా కళ్యాణ్ పడాలా మంచితనానికి పోయినాడు. ఇక్కడ అర్థమైందా? మంచితనానికి పోతే వెనకనే చెడు వచ్చింది అన్నట్టుగా ఇతనేదో హెల్ప్ చేద్దాం ఆ అబ్బాయికి, మన వంతుగా ఏదో హెల్ప్ చేద్దాం అన్నట్టుగా ఆ స్టోరీని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఆ రీల్ను పోస్ట్ చేశాడు. అక్కడ కూడా స్కానర్లో ఇతని స్కానర్ అయితే కాదు, ఇతని అకౌంట్ కాదు, ఏమీ కాదు, అన్నీ వాళ్ళయే ఉన్నాయి. కాకపోతే డబ్బు లావాదేవీల్లో ఎక్కడ ఇతని ఇన్వాల్వ్మెంట్ లేదు, ఉన్నట్టు ఎక్కడ కూడా మనకి ఏవి కనిపించట్లేదు, ఎక్కడ లేవు కూడా, ఉంటేగా కనిపించేది. కాబట్టి ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక పేరు వచ్చినటువంటి వ్యక్తిని, అందులో ఇప్పుడు ఏదో ఒక సాంగ్ కూడా రిలీజ్ చేసుకుంటున్నాడు. ఏదైనా ఒక వ్యక్తి ఒక మెట్టు నుంచి ఇంకో మెట్టు ఎదగడానికి ప్రయత్నం చేస్తుంటారు. అటువంటి టైంలో ఇట్లాంటివి చేయడం కరెక్ట్ కాదు. ఏదో కొన్ని పిఆర్ ఛానళ్ళ మాదిరి అతని మీద నెగిటివ్ ఇవన్నీ కరెక్ట్ కాదు. నేను ఎంతవరకు అభిమానంతో, ఎందుకంటే కళ్యాణ్ పడాలను బిగ్ బాస్ 9లో బాగా అభిమానించాం కాబట్టి ఆ అభిమానంతో అతని గురించి కొన్ని విషయాలు తెలుసుకొని ఇది కరెక్ట్ కాదు, స్కామ్లో అతనికి సంబంధం లేదు అని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాం. అంతే తప్ప కొంతమంది ఉంటారు మహానుభావులు, మంచోడని చెప్పడానికి మీరు పిఆర్ ఛానల్ మాదిరి రన్ చేస్తున్నారని, అటువంటిది ఏం లేదు. విషయం ఏంటంటే కళ్యాణ్ పడాలకి పల్సర్ బైక్ రమణకి వీళ్ళంతా ఈ ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పోస్ట్ చేశారు తప్ప హెల్ప్ చేయాలని. అంతే తప్ప వీళ్ళకి ఎటువంటి 12 లక్షలు అడగలేదు, కళ్యాణ్ పడాల 5 లక్షలకు అడగలేదు. దీనికి అంతటికి కారణం నరేష్ రామ్ సింగ్. అతను ఇతన్ని యూజ్ చేసుకున్నట్టు, ఇతనికి తెలియకుండా యూజ్ చేసుకున్నట్టు టాక్ వస్తుంది. ఇంకా కొన్ని నిజానిజాలు పెద్ద పెద్ద హ్యాండ్స్ ఉన్నాయి. ఆ నిజానిజాలు ఈ కొన్ని బయటకు రావాలి. అవి వచ్చినప్పుడు మళ్ళీ వీడియోలో తెలుసుకుందాం. అట్లాగే ఇంకొక విషయం ఏంటంటే ఎవరిని కూడా దయచేసి నిజాలు తెలుసుకోకుండా స్కామ్ చేస్తున్నాడు అది ఇదని నమ్మొద్దండి. సోషల్ మీడియాలో తప్పకుండా కొన్ని ఇష్యూస్ వైరల్ అవుతూ ఉంటాయి. అంత మాత్రం చేత ప్రతిదీ నిజం అని అయితే అనుకోకూడదు. నిజాలు తెలుసుకున్న తర్వాత అది అతను ఏంటి అనేది తెలుసుకుందాం. సరే ఫ్రెండ్స్, ఇంతసేపు ఓపిక్గా నా వీడియో నేను ధన్యవాదాలు. ఇంకా ఏదైనా దీంట్లో అయితే పెద్ద పెద్ద వాళ్ళ హ్యాండ్సే ఉన్నాయి. ఆ తలలు బయటకు వచ్చినప్పుడు మళ్ళీ మన ఛానల్లో వీడియో రిలీజ్ చేస్తాను.
ఎందుకంటే మనం తెలుసుకోకుండా అయితే వీడియో పెట్టకూడదు. పూర్తి నిజానిజాలు తెలుసుకున్నాకనే నేను వీడియో చేస్తాను. ఇంతసేపు ఓపిక్గా నా వీడియో నేను ధన్యవాదాలు. జై హింద్. మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.